ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2024 సంవత్సరంలో జనవరి మొదలుకొని డిసెంబర్ 31 తారీఖు వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. మన మంచితనం, మన గొప్పతనం ఏమి కాదు. కానీ మనకంటే పరిశుద్ధులు, మనకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది మట్టికి అయిపోయినారు. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, ఏ అర్హత లేకపోయినా దేవుని అందరూ బ్రతికించినాడు. 2025 సంవత్సరంలో అధికమైన ప్రార్థన చేయండి, అధికముగా మందిరానికి వెళ్ళండి, దేవుని హృదయానుసారంగా జీవించండి. ఈ సంవత్సరంలో జీవించినట్టుగా మరల రోత జీవితం, పాప జీవితం జీవించకుండా 2025 సంవత్సరం ఎంతో బ్లెస్డ్ ఇయర్ కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోండి. ఆ వాగ్దానాలన్నీ కూడా నమ్మకమైనవి కనుక మనం కూడా నమ్మకముగా జీవించి దేవుని హృదయానుసారంగా జీవించుకుంటూ అనేకమైన కార్యాలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవుని మహిమకరంగా జీవించాలని మీరందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీరు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులుగా దేనికోసమైతే ఆశపడుతున్నారో, దేనికోసం ప్రార్థన చేసినారో, 2025 సంవత్సరంలో దేవుడు అన్ని కార్యాలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా దేవుని హృదయానుసారంగా జీవించి అనేకమైన కార్యాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.